అది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరం. సబర్మతి నదీ తీరాన చల్లటి గాలి వీస్తుంది. కానీ ఆ గాలిలో ఒక అదృశ్యమైన నెత్తుటి వాసన, మనుషుల మెదడును ఒక ఆయుధంగా మార్చిన ఒక కిరాతకుడి నిశ్శబ్ద క్రీడ ఉంది. ఈ కథ మీ ఆలోచనలను, మీరు నమ్మే మీ మనసును సైతం అనుమానించేలా చేస్తుంది. అది అహ్మదాబాద్లోని మానెక్ చౌక్ కూరగాయల మార్కెట్. సమయం ఉదయం 10 గంటలవుతుంది. మార్కెట్ మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా కూరగాయల వ్యాపారుల అరుపులు, బేరసారాలతో ఆ మార్కెట్ గజిబిజిగా ఉంది. లక్ష్మి వయస్సు 35 ఏళ్ళు. చూడటానికి ఎంతో సింపుల్గా, భయం భయంగా కనిపించే ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలు ఆమె. చేతిలో సంచితో చుట్టూ ఉన్న జనాలను పట్టించుకోకుండా ఏదో లోకంలో ఉన్నట్టు నడుస్తూ ఆమె ఒక వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఆగింది. అతని పేరు రంగా. అతని వయస్సు 50 ఏళ్ళు. అతను కూరగాయలు తూకం వేస్తున్నాడు. సడన్ గా లక్ష్మి కళ్ళల్లో ఏదో తెలియని ఒక ఆందోళన మొదలయ్యింది. చేతిలో ఉన్న సంచిని సడన్ గా కింద పడేసింది. పక్కనే కొబ్బరి బొండాలు కొడుతున్న ఒక కుర్రాడి చేతిలో నుండి ఆ కత్తిని లాక్కొని ఎవరూ ఊహించని విధంగా ఒక్క ఉదుటున రంగా మీదకు దూకి అతని మెడలో, ఛాతీలో పిచ్చి పట్టిన దానిలా 10 సార్లు పొడిచేసింది. అంతే, అతని రక్తం బయటకు చిమ్మి ఆ మార్కెట్ అంతా అరుపులతో దద్దరిల్లింది. జనాలు భయంతో పరుగులు తీశారు. రంగా అక్కడికక్కడే నెత్తుటి మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. లక్ష్మి ఆ కత్తిని కింద పడేసి రక్తమంటిన చేతులతో అక్కడే నేల మీద కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది. ఆమె ఏడుపులో కోపం లేదు, కేవలం ఒక రకమైన అయోమయం, ప్రశాంతత మాత్రమే ఉంది. అరగంట తర్వాత పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే వరకు ఆమె అక్కడి నుండి కనీసం ఒక్క అంగుళం కూడా కదల్లేదు. కనీసం పారిపోవాలి అన్న ఆలోచన కూడా ఆమెకు రాలేదు. ఒక సామాన్య ఇల్లాలు కూరగాయల మార్కెట్లో ఏమాత్రం కంగారు లేకుండా ఒకరిని కిరాతకంగా పొడిచేసి అక్కడే ఎందుకు ఏడుస్తూ కూర్చుంటుంది? ఆమె కళ్ళల్లో ఉన్న ఆందోళన దేనికి సంకేతం? మామూలుగా మర్డర్ చేసిన వాళ్ళు పారిపోవాలి కదా, కానీ ఈమెందుకు అక్కడే ఉండిపోయింది? అసలు ఆమెకు ఆ వ్యాపారికి ఉన్న సంబంధం ఏంటి? ఇది కేవలం ఒక ఆవేశంలో జరిగిన హత్యలా లేదు. దీని వెనక ఏదో కారణం ఉన్నట్లు కనిపిస్తుంది. అదేంటో తెలుసుకునే ముందు మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియో ఎక్కడి నుండి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో మాకు తెలిస్తే అది మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఈ సంఘటన జరిగిన సరిగ్గా 3వ రోజు నగర శివార్లలోని బీఆర్టీఎస్ బస్టాండ్ వైపు ప్రకాష్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తన కారులో ఆఫీస్కి వెళ్తున్నాడు. అతని వయస్సు 28 ఏళ్ళు. ముఖంలో ఏదో తెలియని ఆందోళనతో కారు బస్టాండ్ దగ్గరకు రాగానే అక్కడున్న జనాల్లో బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఒక 40 ఏళ్ల వ్యక్తిని చూశాడు. అతని పేరు సురేష్. అతన్ని చూడగానే ప్రకాష్ కళ్ళు ఎర్రబడ్డాయి. కారు స్టీరింగ్ ని గట్టిగా పట్టుకున్నాడు. అతని చేతి నరాలు ఉబ్బిపోయాయి. యాక్సిలరేటర్ను పూర్తిగా తొక్కి కారును నేరుగా తీసుకెళ్లి ఆ సురేష్ ను గుద్దేశాడు. దాంతో ఒక్కసారిగా సురేష్ గాల్లోకి ఎగిరి కింద పడి ప్రాణాలు వదిలాడు. జనాలు భయంతో అరుస్తుంటే ప్రకాష్ కారు దిగి నేరుగా తన ఫోన్ తీసి పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాడు. హలో పోలీస్ కంట్రోల్ రూమ్, నేను ఇక్కడ ఒక హత్య చేశాను, వెంటనే బస్టాండ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేయండి అని ఎలాంటి భయం, బాధ లేకుండా పోలీసులకు లొంగిపోయాడు. అహ్మదాబాద్లోని ఒక మల్టీప్లెక్స్ థియేటర్లో ఒక క్రైమ్ సినిమా నడుస్తుంది. లోపల సౌండ్ ఎంత భయంకరంగా ఉందంటే ఆ సౌండ్లకి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. అయితే ఆ థియేటర్లో రాహుల్ అనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ తన సీట్లో కూర్చొని తన పక్క సీట్లో సినిమా చూస్తున్న విక్రమ్ అనే వ్యక్తి వైపు చూశాడు. సినిమా సౌండ్ పీక్స్ కు వెళ్ళగానే రాహుల్ సడన్ గా తన 2 చేతులతో విక్రమ్ గొంతును గట్టిగా నులిమేశాడు. 5 నిమిషాల పాటు ప్రాణాలతో పోరాడిన విక్రమ్ ప్రాణాలు వదిలేశాడు. వాళ్ళిద్దరి సీట్లు కార్నర్ సీట్లు కావడంతో ఆ హత్యను ఎవరూ గమనించలేదు. సినిమా అయిపోయి లైట్స్ వేసేసరికి సీట్లో విక్రమ్ శవంగా ఉండి వాడి పక్కనే కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్న రాహుల్ కనిపించాడు. థియేటర్ సెక్యూరిటీ వెంటనే రాహుల్ను పోలీసులకు అప్పగించారు. 10 రోజుల వ్యవధిలో నగరంలో జరిగిన ఈ 3 దారుణ హత్యలు గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ను కుదిపేశాయి. ఆ కేసులను సాల్వ్ చేసే బాధ్యతను క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఇన్స్పెక్టర్ అయిన అర్జున్ టేకప్ చేశాడు. అర్జున్ ఒక బెస్ట్ లాజికల్ పోలీస్ అని అతనికి డిపార్ట్మెంట్లో మంచి పేరుంది. ఒక మర్డర్కు ఎప్పుడూ ఒక ఉద్దేశం ఉంటుందని అతను బలంగా నమ్ముతాడు. ఇంట్రాగేషన్ రూమ్లో ఆ ముగ్గురిని అర్జున్ విడివిడిగా ఇంట్రాగేషన్ చేయడం మొదలుపెట్టాడు. మొదట లక్ష్మితో, ఆ వ్యాపారి రంగాను ఎందుకు చంపావమ్మా?
వాడికి నీకున్న గొడవేంటి అని అడగ్గా లక్ష్మి ఏడుస్తూ, సార్ నేను వాడిని అంతకుముందు ఎప్పుడూ చూడలేదు సార్. వాడెవరో కూడా నాకు తెలియదు. నా మొగుడు నన్ను రోజూ తాగి కొడతాడు. అత్తమామలు నరకం చూపిస్తారు. నా లోపల 10 ఏళ్లుగా ఒకటే భయం, బాధ. ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నాను. కానీ ఆ మార్కెట్లో ఆ వ్యాపారిని చూడగానే నా మెదడులో ఒకటే మాట వినిపించింది సార్. వాడి వల్లే నీకీ బాధంతా. వాడిని చంపేస్తే నీకు ప్రశాంతత దొరుకుతుంది అని నా మనసు పదే పదే చెప్పింది. వాడు చస్తే నా కష్టాలన్నీ పోతాయి అనిపించింది. అందుకే వాడిని పొడిచేశాను సార్. పొడిచాక ఎందుకో తెలియదు కానీ నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది సార్. నా గుండెల్లో బరువంతా దిగిపోయినట్లుంది అని చెప్పగా అది విన్న అర్జున్ ఆశ్చర్యపోయాడు. అసలు పరిచయమే లేని వ్యక్తిని చంపితే ప్రశాంతత ఎలా వస్తుంది అని ఆలోచిస్తూ అర్జున్ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రకాష్ దగ్గరికి వెళ్ళాడు. ప్రకాష్ వణుకుతూ, సార్ ఆఫీస్లో నా బాస్ టార్చర్ భరించలేకపోతున్నాను. అలాగే ఈఎంఐల టెన్షన్ వల్ల నేను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాను. ఆ బస్టాండ్లో నిలబడ్డ వ్యక్తిని చూడగానే నా కష్టాలన్నిటికీ వాడే కారణం అనిపించింది సార్. వీడు పోతే నా బతుకు బాగుపడుతుందని నా మెదడు వాడిని గుద్దేయమని ఆర్డర్ వేసింది. నా చేతులు నా కంట్రోల్లో లేవు సార్. ఏదో ఒక అదృశ్య శక్తి నన్ను నడిపించినట్లు అనిపించింది అన్నాడు ప్రకాష్. కాలేజీ స్టూడెంట్ రాహుల్ కూడా అదే మాట చెప్పాడు. సార్ నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసింది సార్. నాకు సూసైడ్ చేసుకోవాలి అనిపించింది. కానీ థియేటర్లో పక్క సీట్లో ఉన్న ఆ విక్రమ్ని చూడగానే వీడు చచ్చిపోతే నా బాధ అంతా పోతుంది అనిపించి వాడి గొంతు నులిమేశాను సార్. వాడిని చంపేశాక నా సూసైడ్ ఆలోచనలు కూడా పోయాయి అని చెప్పాడు రాహుల్. ఆ ముగ్గురి సమాధానాలు విని అర్జున్ మైండ్ బ్లాక్ అయిపోయింది. అతని సర్వీసులో ఇలాంటి కేసులను అతను ఎప్పుడూ చూడలేదు. ముగ్గురు హంతకులు, వాళ్ళు చంపిన ముగ్గురు బాధితులు. వీళ్ళకి ఎలాంటి పాత పరిచయాలు లేవు, శత్రుత్వాలు లేవు, ఫోన్ కాల్స్ కూడా లేవు. ఒకరంటే ఒకరికి ఎవరో కూడా తెలియదు. ఒక వ్యాపారిని, ఒక గుర్తు తెలియని వ్యక్తిని, ఒక థియేటర్ ప్రేక్షకుడిని వీళ్ళెందుకు చంపారు? వాళ్ళను చంపితే నాకు ప్రశాంతత వస్తుంది అని ఈ ముగ్గురి మైండ్ ఒకేలాగా ఎందుకు ఆలోచించింది? ఇది యాదృచ్ఛికమా లేదంటే పక్కా ప్లానా? మీకేమనిపిస్తుంది? ఒక మర్డర్ అంటే పగ లేదంటే ఆవేశం వల్ల అవ్వాలి. కానీ ఈ ముగ్గురు తమకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులను కేవలం ప్రశాంతత కోసం చంపేశారంటే ఇది నమ్మశక్యంగా ఉందా? 3 భిన్నమైన వ్యక్తులు, 3 వేర్వేరు హత్యలు, అని ఒకే ఒక్క కామన్ ఉద్దేశం, పీస్ ఆఫ్ మైండ్. ఇక్కడే అర్జున్ బుర్రలో కూడా అలారం మోగింది. ఎందుకంటే ఇలాంటి సైకలాజికల్ సిమిలారిటీ దానంతటా అది జరగదు. ఎవరో పక్కాగా ప్లాన్ చేసి చేస్తున్న హత్యలు ఇవి అని అర్జున్కి అర్థమైంది. అర్జున్ తన టీంను అలర్ట్ చేసి 6 బృందాలుగా విడదీశాడు. ఆ ముగ్గురు హంతకుల గతం, వాళ్ళ ఫోన్ కాల్ డేటా, వాళ్ళ బ్యాంకు లావాదేవీలు, వాళ్ళు వెళ్లే దారులు, సోషల్ మీడియా అకౌంట్స్ అణువణువునా జల్లెడ పట్టించాడు. అలా నెల రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ చేసినా ఎలాంటి క్లూ దొరకలేదు. హంతకులు ముగ్గురికి ఒకరితో ఒకరికి కూడా పరిచయం లేదు. వాళ్ళ జీవితాలు ఎక్కడా కలవలేదు. కానీ ఒకరోజు రాత్రి అర్జున్ జూనియర్ ఆఫీసర్ ఒక ఫైల్తో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని ముఖంలో ఏదో కనిపెట్టానన్న ఆనందం ఉంది. సార్ ఒక కామన్ పాయింట్ దొరికింది సార్. ఆ ముగ్గురు హంతకుల బ్యాంక్ స్టేట్మెంట్స్లో ప్రతి నెల 5,000 రూపాయలు ఒకే అకౌంట్కి డెబిట్ అవుతున్నాయి. ఆ అకౌంట్ పేరు మైండ్ కేర్ క్లినిక్. వాళ్ళు ముగ్గురు తీవ్రమైన డిప్రెషన్తో గత 6 నెలలుగా ఒక సైకియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు సార్. ఆ డాక్టర్ పేరు డాక్టర్ ఆనంద్ అని చెప్పగా అర్జున్ కుర్చీలో నుంచి షాక్తో లేచి నిలబడ్డాడు. డాక్టర్ ఆనంద్, ఇతను గుజరాత్లో ఎంతో పేరున్న సైకియాట్రిస్ట్ కదా. డిప్రెషన్, యాంగ్జైటీ, సూసైడల్ టెండెన్సీ ఉన్న ఎంతో మంది పేషెంట్లను తన మాటలతో మామూలు మనుషులుగా మార్చిన దేవుడు అని ఇతనికి పేరుంది. ఆ క్లినిక్ నుండి ఎంతో మంది నార్మల్గా బయటకు వచ్చారు కూడా. అలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్లే ముగ్గురు పేషెంట్లు వారం వ్యవధిలో ముగ్గురు అపరిచితులను కిరాతకంగా చంపడం కోఇన్సిడెన్స్ ఎలా అవుతుంది అని అర్జున్ వెంటనే తన జీప్ తీసుకొని అహ్మదాబాద్లోని శాంతినగర్ ఏరియాలో ఉన్న మైండ్ కేర్ క్లినిక్ కు చేరుకున్నాడు. ఆ క్లినిక్ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. లోపల ఒక మెలోడీ మ్యూజిక్ ప్లే అవుతుంది. గోడల మీద పాజిటివ్ కొటేషన్స్ ఉన్నాయి. ఆ క్లినిక్ వాతావరణంలో ఎక్కడా కూడా ఎలాంటి ఆందోళన లేదు. లోపలికి వెళ్లిన అర్జున్ని డాక్టర్ ఆనంద్ చిరునవ్వుతో ఆహ్వానించాడు. డాక్టర్ ఆనంద్ వయస్సు 40 ఏళ్లు. కళ్లద్దాలు పెట్టుకొని ఎంతో సౌమ్యంగా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. అతని మాటలు వింటుంటే ఎదుటి మనిషి ఎంతటి కోపంలో ఉన్నా ఆ కోపం కరిగిపోయేలాగా అతని గొంతులో ఒక మ్యాజిక్ ఉంది. రండి ఇన్స్పెక్టర్ గారు, మీరెందుకొచ్చారో నాకు తెలుసు. లక్ష్మి, ప్రకాష్, రాహుల్ గురించి అడగడానికే కదా. వాళ్ళు నా పేషెంట్స్ అని నాకు తెలుసు అని వాళ్లకు సంబంధించిన మెడికల్ ఫైల్స్ అన్నీ తీసి అర్జున్ ముందు పెట్టాడు డాక్టర్ ఆనంద్. అతని ప్రవర్తనలో ఎలాంటి కంగారు లేదు. అర్జున్ ఆ ఫైల్స్ తీసుకుంటూ,
డాక్టర్, మీ పేషెంట్లు ముగ్గురు హంతకులుగా మారారు. ఎవరికీ ఎలాంటి మోటివ్ లేదు. మీ కౌన్సిలింగ్లోనే ఏదో లోపం ఉంది అని నాకు అనిపిస్తుంది. లేదా మీరే వాళ్ళను మోటివేట్ చేశారా? ఒక పోలీస్ ఆఫీసర్గా ఇది కేవలం కోఇన్సిడెన్స్ అని నేను నమ్మలేకపోతున్నాను అని అనుమానంగా అన్నాడు. దానికి డాక్టర్ ఆనంద్ చాలా ప్రశాంతంగా నవ్వుతూ, అర్జున్ గారు, మనిషి మెదడు ఒక అంతు చిక్కని రహస్యం. వాళ్ళ ముగ్గురు మానసికంగా చాలా బలహీనంగా ఉన్నారు. వాళ్ళ లోపల ఎన్నో ఏళ్లుగా అణిచిపెట్టుకున్న బాధ, కోపం ఉన్నాయి. నేను వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను నార్మల్ చేయడానికి ట్రై చేశాను. కానీ ఒక్కోసారి డిప్రెషన్ పీక్స్కి వెళ్ళినప్పుడు మనుషులు తమ కంట్రోల్ కోల్పోతారు. సైకాలజీలో దీన్ని డిస్ప్లేస్డ్ అగ్రెషన్ అంటారు. తమ కోపాన్ని అందుకు కారణమైన వాళ్ళ మీద కాకుండా ఎదురుగా కనిపించిన అమాయకుల మీద చూపిస్తారు. ఇదొక మెడికల్ కండిషన్. దానికి నేనెలా బాధ్యుణ్ణవుతాను? ఒక డాక్టర్గా వాళ్ళు అలా చేయడం నాకు బాధగానే ఉంది అని ఎలాంటి తడబాటు లేకుండా పక్కా సైంటిఫిక్ లాజిక్ చెప్పాడు డాక్టర్ ఆనంద్. అర్జున్ ఆ మాటలు వింటున్నాడు. డాక్టర్ ఆనంద్ ముఖంలో ఎక్కడా కూడా ఒక చిన్న భయం కానీ, అబద్ధం చెప్తున్న ఛాయలు కానీ లేవు. అన్నీ పక్కాగా రికార్డైన ఫైల్స్ ఉన్నాయి. వాళ్లకు వాడిన మందుల చిట్టీలు ఉన్నాయి. అందులో డాక్టర్ను తప్పు పట్టడానికి చట్టం దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు. దాంతో అర్జున్ ఆ ఫైల్స్ మూసేసి, మీరు చెప్పింది కరెక్టే డాక్టర్, మెడికల్గా మీరు సేఫ్, కానీ నా లాజికల్ బ్రెయిన్ మీరు చెప్పిందానే నమ్మడం లేదు, నేను మళ్ళీ వస్తాను అని కుర్చీలో నుంచి పైకి లేచాడు. ఒక డాక్టర్ తన ప్రొఫెషన్ని అడ్డు పెట్టుకొని ఎంత లాజికల్గా మాట్లాడాడో చూసారా? డిసిప్లైన్డ్ అగ్రెషన్ అనే సైకలాజికల్ కాన్సెప్ట్ని వాడి అర్జున్కి కూడా నోట్లో నుంచి మాట రాకుండా చేశాడు. ఈ ఆనంద్ గాడు మామూలు సైకో కాదు, చాలా బ్రిలియంట్ మాస్టర్ మైండ్. వాడి మీద ఒక్క చిన్న ఆధారం కూడా లేదు. అంటే వాడిని లీగల్గా ముట్టుకునే ఛాన్సే లేదా? అర్జున్కి ఇదొక పెద్ద సవాల్గా మారింది. కానీ అసలు బాంబ్ ఇంకోటి ఇప్పుడు పేలబోతుంది. సరిగ్గా అర్జున్ గుమ్మం దాటుతున్న ఆ సెకండ్లో అర్జున్ జేబులో ఉన్న ఫోన్ మోగింది. ఆ ఫోన్ కాల్ క్రైమ్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ నుండి వస్తుంది. అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అనగా అవతలి వైపు నుంచి మాట్లాడుతున్న ఇన్స్పెక్టర్ గొంతు వణికిపోతుంది. సార్, అర్జున్ సార్, సిటీలో 4వ మర్డర్ జరిగింది సార్. ఒక కేఫ్లో కాఫీ తాగుతున్న ఒక పెద్ద కాంట్రాక్టర్ను ఒక కుర్రాడు తన చేతిలో ఉన్న విరిగిన కాఫీ మగ్గుతో గొంతులో పొడిచి కిరాతకంగా చంపేశాడు సార్. అలాగే హంతకుడు కూడా పారిపోలేదు. బట్టల నిండా రక్తంతో అక్కడే కూర్చొని ఉన్నాడంట సార్ అని చెప్పగా షాక్ అయిపోయిన అర్జున్, వాణ్ణి వెంటనే అరెస్ట్ చేసి తీసుకురండి, నేను వస్తున్నాను, ఇది కూడా అదే ప్యాటర్న్ లా ఉంది అని కంగారుగా జీప్ ఎక్కబోతుండగా అవతలి నుంచి కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ చెప్పిన మాట విని అర్జున్ గుండె ఆగిపోయినంత పనయ్యింది. అతను ఒక బతికున్న శవంలాగా కదలకుండా నిలబడిపోయాడు. అంతలా అర్జున్ ఎందుకు భయపడ్డాడంటే అవతలి నుంచి మాట్లాడుతున్న ఇన్స్పెక్టర్, సార్, ఆ కిల్లర్ను మేము అరెస్ట్ చేయలేకపోతున్నాం సార్. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ని చంపిన ఆ కిల్లర్ మరెవరో కాదు సార్, మీ సొంత తమ్ముడు కిరణ్ సార్ అని అనగా అర్జున్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడి పగిలిపోయింది. అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయి కాళ్ల కింద భూమి బద్దలైపోయిన ఫీలింగ్ కలిగింది. నా ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముడు కిరణ్ ఒక హత్య చేశాడా? వాడొక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అలాంటిది వాడొక కాంట్రాక్టర్ని చంపాడా అని వణుకుతున్న చేతులతో కళ్ళల్లో నీళ్లతో అర్జున్ వెనక్కి తిరిగి కుర్చీలో ప్రశాంతంగా కూర్చున్న డాక్టర్ ఆనంద్ వైపు చూశాడు. అప్పుడు డాక్టర్ ఆనంద్ పెదవులపై ఆ సౌమ్యమైన నవ్వు లేదు. ఒక భయంకరమైన రక్తం గడ్డకట్టించే ఒక కిరాతకమైన నవ్వుంది. వాడు ఏదో సాధించిన విజేతలాగా అర్జున్ వైపు చూస్తున్నాడు. ఆ క్షణంలోనే అర్జున్ మెదడులో ఒక భయంకరమైన నిజం కదిలింది. అర్జున్ తన తమ్ముడు కిరణ్కు గత కొంతకాలంగా విపరీతమైన కోపం వస్తుంటే అతనే స్వయంగా వాడిని 2 నెలల క్రితం ఒక యాంగర్ మేనేజ్మెంట్ థెరపీ కోసం ఒక డాక్టర్ దగ్గరకు పంపించాడు. అయితే ఆ డాక్టర్ మరెవరో కాదు, ఇప్పుడు అతని కళ్ళెదురుగా నవ్వుతూ కూర్చున్న అదే డాక్టర్ ఆనంద్. అప్పుడు అర్జున్ చేతులు వణుకుతూ తన తుపాకీ మీదకు వెళ్ళాయి. కానీ డాక్టర్ ఆనంద్ ఏమాత్రం భయపడకుండా తన చేతులు వెనక్కి కట్టుకొని అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాడు. డాక్టర్ ఆనంద్ స్వయంగా కత్తి పట్టుకోలేదు, కానీ ఒక సామాన్య ఇల్లాలిని, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని, ఒక స్టూడెంట్ను, ఇప్పుడు ఏకంగా ఒక పోలీస్ ఆఫీసర్ సొంత తమ్ముడినే హంతకులుగా మార్చాడు. కానీ ఎలా మార్చాడు? ఏ మాయలు లేవు, హిప్నాటిజం లేదు. కేవలం తన క్లినిక్ 4 గోడల మధ్య ఆడిన మాటల మైండ్ గేమ్తో ఒక అమాయకుణ్ణి కూడా సైకో కిల్లర్గా ఎలా మార్చాడు? అసలు ఆ చనిపోయిన వాళ్లకు ఈ డాక్టర్కు ఉన్న పగేంటి? డాక్టర్ ఆడుతున్న ఈ సైకలాజికల్ పద్మవ్యూహంలో ఇరుక్కొని హంతకుడిగా మారిన తన సొంత తమ్ముడిని ఒక అన్నగా అర్జున్ ఎలా కాపాడబోతున్నాడు? ఒక మనిషి సైకాలజీతో ఆడుకునే అసలు రహస్యం, మాటలతో చేసే మర్డర్ను చట్టం ముందు అర్జున్ ఎలా నిరూపిస్తాడన్న మైండ్ బ్లోయింగ్ నిజాలు అర్జున్ ఎలా నిరూపించబోతున్నాడు
అన్న మైండ్ బ్లోయింగ్ నిజాలు వినే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా, అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో దయచేసి కామెంట్ చేయండి. మా వీడియో ఎంతవరకు వెళ్తుందో మాకు తెలిసి మరింత మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం. అర్జున్ చేతిలో ఉన్న తుపాకీ వణుకుతుంది. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తను ప్రాణంగా పెంచుకున్న సొంత తమ్ముడు కిరణ్ ఒక హంతకుడిగా మారాడన్న వార్త అతని గుండెల్ని కోసేస్తుంది. తప్పు తనదే అని అతను కుమిలిపోతున్నాడు. అర్జున్ తన తుపాకీని డాక్టర్ ఆనంద్ తలకి గురిపెట్టి, రేయ్ సైకో, నా తమ్ముడిని ఏం చేశావురా? వాడి చేత మర్డర్ ఎందుకు చేయించావు? నిన్ను ఇక్కడే కాల్చి చంపేస్తాను అని గొంతులో ఆవేశం కట్టలు తెంచుకొని అరిచాడు. కానీ డాక్టర్ ఆనంద్ ఏమాత్రం భయపడకుండా చాలా ప్రశాంతంగా తన కుర్చీలో వెనక్కి ఆనుకొని కూర్చున్నాడు. అతని పెదవులపై అదే పైశాచికమైన చిరునవ్వు కనిపిస్తుంది. కాల్చేయాలంటే కాల్చేయండి ఇన్స్పెక్టర్, కానీ చట్టం దృష్టిలో నేను ఒక డాక్టర్ని. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మానసిక స్థితి బాగోలేక హత్యలు చేస్తే దానికి ఒక డాక్టర్గా నేనెలా బాధ్యుడినవుతాను ఇన్స్పెక్టర్? నేను ఎవరికైనా కత్తిచ్చానా? తుపాకీ ఇచ్చానా? కేవలం వాళ్ళతో మాట్లాడానంతే. ఒక డాక్టర్ మాటలు మర్డర్ వెపన్స్ గా మారాయని మీరు ఏ కోర్టులో నిరూపించలేరు. మీ అధికారంతో నన్ను కాల్చడమో చంపడమో కాదు. మీకు దమ్ముంటే నన్ను లీగల్గా అరెస్ట్ చేయండి చూద్దాం అని సవాల్ విసిరాడు. వాడి ధైర్యం చూసి అర్జున్కే భయం వేసి అతని కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. ఆనంద్ మాటల్లో ఒక పచ్చి లాజిక్ ఉంది. డాక్టర్ మీద ఒక్క చిన్న ఆధారం కూడా లేదు. దాంతో అర్జున్ తన తుపాకీని కిందకి దించి పిచ్చివాడిలా తన జీప్ తీసుకొని తన తమ్ముడు కిరణ్ ఉన్న కేఫ్కు బయలుదేరాడు. ఆ కేఫ్ మొత్తం పోలీసుల అదుపులో ఉంది. బయట మొత్తం జనాలు గుమిగూడున్నారు. నేల మీద ఒక పెద్ద కాంట్రాక్టర్ శవం పడి ఉంది. వాడి గొంతులో పగిలిన కాఫీ మగ్ దారుణంగా గుచ్చి రక్తం నేలంతా పారింది. ఆ శవం పక్కనే బట్టల నిండా రక్తం అంటుకొని గోడకు ఆనుకొని కింద కూర్చొని ఉన్నాడు అర్జున్ తమ్ముడు కిరణ్. అతని చేతులు నెత్తుటితో తడిచిపోయి ఉన్నాయి. అర్జున్ పరిగెత్తుకుంటూ వెళ్లి తన తమ్ముణ్ణి గట్టిగా హత్తుకొని భోరున ఏడుస్తూ, ఏం చేశావురా కిరణ్? ముక్కు మొహం తెలియని వాణ్ణి ఇంత కిరాతకంగా ఎందుకు చంపావురా? అసలు ఏం జరిగిందిరా ఇక్కడ అని అడగ్గా కిరణ్ కళ్ళల్లో ఎలాంటి భయం కానీ పశ్చాత్తాపం కానీ లేదు. ఒక వింతైన ప్రశాంతత ఉంది. వాడు వేరే ఏదో లోకంలో ఉన్నట్లున్నాడు. అతని వాయిస్ లో ఎలాంటి ఎమోషన్ లేదు. అన్నా, వాడే అన్నా నా బాధలన్నింటికి కారణం. వాణ్ణి చూడగానే నా గుండెల్లో రక్తం ఉడికిపోయింది. వాణ్ణి చంపేస్తే నా కష్టాలన్నీ పోతాయని నా మనసు చెప్పింది. వాడిని చంపేశాక నాకెంతో ప్రశాంతత ఉందన్నా. నా కోపం కూడా పోయింది. నా బుర్రలో ఉన్న బరువంతా దించేసినట్లు అనిపిస్తుంది. ఇక నాకు ఏ టెన్షన్ లేదన్నా. ఇక మీదట నాకు కోపమే రాదు అని నవ్వుతూ చెప్పాడు కిరణ్. అది విన్న అర్జున్కి అర్థమైపోయింది, తన తమ్ముడు నార్మల్గా లేడు. వాడి మెదడును ఎవరో హైజాక్ చేశారు అని. కిరణ్కు ఆ చచ్చిపోయిన కాంట్రాక్టర్కు ఎలాంటి సంబంధం లేదు. అయినా కిరణ్ వాడినే తన శత్రువు అని ఎలా నమ్మాడు? ఆ డాక్టర్ చేసిన బ్రెయిన్ వాష్ ఎంత పవర్ఫుల్ గా ఉందో ఇప్పుడు అర్జున్కి అర్థమైంది. ఒక మనిషి తన సొంత అన్నకే దొరకకుండా చంపిన తర్వాత కూడా ప్రశాంతంగా నవ్వుతున్నాడంటే వాడి మెదడు ఎంత కిరాతకంగా హైజాక్ అయిందో మీరే చూడండి. కిరణ్ కేవలం ఒక టూల్ మాత్రమే. ఈ డాక్టర్ ఆనంద్ వాడిన టెక్నిక్ ఏంటో తెలిస్తే మీరు కూడా వణికిపోతారు. మెదడును మ్యానిపులేట్ చేసి మర్డర్స్ చేయించడం నిజంగానే ఒక డిఫరెంట్ అండ్ డెడ్లీ కాన్సెప్ట్. కానీ డాక్టర్ ఎందుకు ఇలా చేశాడు? ఆ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. కిరణ్తో పాటు ఆ నలుగురు హంతకులను కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు. తమ్ముడికి బేడీలు పడుతుంటే ఒక అన్నగా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప అర్జున్ ఏమీ చేయలేకపోయాడు. అప్పుడు సమయం రాత్రి 12 గంటలవుతుంది. క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అర్జున్ ఒక సీనియర్ సైకాలజిస్ట్ మరియు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తో కలిసి ఒక సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేశాడు. ఆ నలుగురు హంతకుల వీడియో స్టేట్మెంట్స్ వాళ్ళ ముందు ప్లే చేశాడు. వాళ్ళ మాటల వెనక ఉన్న ప్యాటర్న్ ని వాళ్ళందరూ కలిసి అనలైజ్ చేశారు. సైకాలజిస్ట్ ఆ వీడియోలు చూసి ఒక భయంకరమైన వాస్తవాన్ని డీకోడ్ చేశాడు. ఆయన మాటలు అక్కడ ఉన్న అందరిలో వణుకు పుట్టించాయి. అర్జున్, డాక్టర్ ఆనంద్ వాడింది హిప్నాటిజం కాదు. ఇది అత్యంత ప్రమాదకరమైన న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మరియు క్లాసికల్ కండిషనింగ్. డాక్టర్ ఆనంద్ తన క్లినిక్కి వచ్చే పేషెంట్లలో ఎవరికైతే జీవితం మీద విపరీతమైన విరక్తి, కోపం, డిప్రెషన్ ఉంటాయో వాళ్ళను సెలెక్ట్ చేసుకున్నాడు. కౌన్సిలింగ్ సెషన్స్లో వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ను చాలా ఓపెన్ చేసి వాళ్ళ బాధను మొత్తం బయటకు తీశాడు. వాళ్ళ మైండ్ మొత్తాన్ని ఖాళీ చేసి
కరెక్ట్‌గా ఆ పేషెంట్స్ బాధ పీక్స్‌కి వెళ్ళినప్పుడు తాను ఎవరినైతే చంపాలి అనుకుంటున్నాడో ఆ నలుగురు వ్యక్తుల ఫోటోలను వాళ్ళకు చూపించాడు. నీ జీవితం నాశనం అవ్వడానికి కారణం ఇతనే. ఇతను బతికున్నంత కాలం నీకు నరకమే. ఇతను చచ్చిపోతేనే నీకు మోక్షం కలుగుతుంది అని వాళ్ళ ఒక్కొక్కరి మెదడులోకి ఒక్కొక్కరి ఫోటోలను బలవంతంగా ఎక్కించాడు. వాళ్ళ నలుగురి బాధలను ఆ ముఖాలకు లింక్ చేశాడు. ఆ డిప్రెషన్‌లో ఉన్న పేషెంట్లు డాక్టర్ ఆనంద్ మాటలను దేవుడి వాక్కులా నమ్మారు. వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలన్నింటికి ఒకే ఒక్క ముఖాన్ని టార్గెట్‌గా పెట్టాడు డాక్టర్ ఆనంద్. దానికి కీలాగా ఒక చిన్న మాటను లేదా సౌండ్‌ని సెట్ చేశాడు. ఆ టార్గెట్ ఎదురుగా కనిపించగానే వాళ్ళ మెదడులో ఆ కీ ఆన్ అయ్యి వాళ్ళెవరో వాళ్ళకే తెలియకుండా సైకో కిల్లర్స్‌లా మారి ఆ మర్డర్‌లు చేశారు. ఇది పక్కా మెడికల్ మ్యానిప్యులేషన్. మనుషులను ప్రోగ్రామబుల్ వెపన్స్‌గా మార్చాడు. ఆనంద్ వాళ్ళను కేవలం బ్రెయిన్ వాష్ చేయడమే కాదు, వాళ్ళను ఆ టార్గెట్స్ దగ్గరకు వెళ్ళేలాగా పక్కాగా స్కెచ్ వేశాడు. లక్ష్మికి ఆ మానెక్ చౌక్ మార్కెట్లో రంగా అనేవాడి కూరగాయలే బాగుంటాయి, నువ్వక్కడే కొనాలి అని సబ్కాన్షియస్గా ఆర్డర్ వేశాడు. ప్రకాష్ రోజువారీ రూట్ మ్యాప్ మార్చి ఆ బస్టాండ్ మీదగానే ఆఫీస్కి వెళ్ళేలాగా మ్యానిపులేట్ చేశాడు. కిరణ్కు కూడా అదే కేఫ్కి వెళ్ళేలా సజెషన్స్ ఇచ్చాడు. ఇక రాహుల్కేమో ఖచ్చితంగా ఆ సినిమా నువ్వు చూడాలి, పలానా సీట్లో నువ్వు కూర్చోవాలి అని ఆర్డర్ వేశాడు. ఇలా అతని టార్గెట్స్ ఉన్న ప్లేసులకి పేషెంట్స్ని తానే వెళ్ళేలా చేసి ఒక పక్కా ప్లాన్తో హత్యలు చేయించాడు అని చెప్పాడు సైకాలజిస్ట్. అదంతా విన్న అర్జున్కి లాజిక్ మొత్తం అర్థమైపోయింది. ఒక మనిషిలోని కోపాన్ని ఆయుధంగా మార్చి ఇంకొకరి మీద ప్రయోగించిన ఒక సైకలాజికల్ మాస్టర్ మైండ్ ఆ డాక్టర్ ఆనంద్ అని. కానీ అర్జున్కి ఒక ప్రశ్న మిగిలిపోయింది. అంతా ఓకే, అసలు డాక్టర్ ఆనంద్ ఈ నలుగురినే అనగా కూరగాయల వ్యాపారి, గుర్తు తెలియని వ్యక్తి, థియేటర్ ప్రేక్షకుడు, కాంట్రాక్టర్లను ఎందుకు టార్గెట్ చేశాడు? వాళ్ళకి ఆ డాక్టర్కి ఉన్న పాత పగేంటి అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి అర్జున్ తన టీంతో డాక్టర్ ఆనంద్ గతాన్ని జల్లెడ పట్టాడు. డాక్టర్ ఆనంద్ యొక్క లైఫ్లో అసలేం జరిగింది, వాడి పగకు కారణమేంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఒక పాత కేసు ఫైల్ అర్జున్ చేతికొచ్చింది. ఆ ఫైల్ చదువుతుంటే అర్జున్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి. ఆనంద్ బాధ ఏంటో అతనికి అప్పుడు అర్థమైంది. 10 ఏళ్ల క్రితం అహ్మదాబాద్లోని ఒక పెద్ద షాపింగ్ మాల్లో ఒక దారుణమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 40 మంది సజీవ దహనమయ్యారు. ఆ మంటల వేడికి ఎవరూ బతకలేదు. అందులో డాక్టర్ ఆనంద్ ప్రాణంగా ప్రేమించే తన 10 ఏళ్ల కూతురు, అతని భార్య కూడా కాలి బూడిదైపోయారు. వాళ్ళు కాలిపోయిన అస్థిపంజరాలను చూసి ఆనంద్ ఏడ్చిన ఫోటో ఆ ఫైల్లో ఉంది. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగిందంటే ఆ షాపింగ్ మాల్ నిర్మించిన కాంట్రాక్టర్ నాసిరకం వైరింగ్ వాడటం వల్లే షార్ట్ సర్క్యూట్ అయింది. అదే సమయానికి మంటలాపడానికి ఫైర్ ఇంజన్లు వస్తున్న రోడ్డు దగ్గర కూరగాయల వ్యాపారి రంగా కోసం వచ్చిన కూరగాయల లారీ బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోయింది. దాంతో ఫైర్ ఇంజన్లు కరెక్ట్ టైంలో సంఘటనా స్థలానికి రాలేకపోయాయి. ఆ నాసిరకం కరెంటు వర్క్ను చెక్ చేయకుండా లంచం తీసుకొని అప్రూవ్ చేసింది థియేటర్లో రాహుల్ చేతిలో చనిపోయిన విక్రమ్. ఇక మంటల్లో చిక్కుకున్న డాక్టర్ ఆనంద్ భార్య, బిడ్డ కాపాడమని ఒక వ్యక్తిని బతిమలాడితే ఆ గుర్తు తెలియని సురేష్ అనే వ్యక్తి, అదే బస్టాండ్లో చనిపోయిన వ్యక్తి, వాళ్లను కిందకు తోసేసి తన ప్రాణాలు దక్కించుకొని పారిపోయాడు. అర్జున్ ఆ పాత కేసు ఫైల్ చదువుతుంటే ఆ మాల్ వాచ్మెన్ ఇచ్చిన ఒక చిన్న స్టేట్మెంట్ అర్జున్ కంటపడింది. అందులో ఏముందంటే, సార్ పవర్ ఫ్లక్చువేట్ అవుతుందని నేను ముందే డాక్టర్ ఆనంద్ గారికి చెప్పి బయటకు వెళ్ళమన్నాను, కానీ ఆయన నా మాట వినలేదు సార్, పంతానికి పోయి అక్కడే ఉండిపోయాడు, వాళ్ళ చావుకి ఆయన నిర్లక్ష్యం కూడా కారణమే సార్ అని వాచ్మెన్ చెప్పిన ఆ మాట ఆ ఫైల్లో రికార్డ్ అయ్యింది. అర్జున్ బ్రెయిన్లో ఆ వాచ్మెన్ ఇచ్చిన స్టేట్మెంట్ బాగా రిజిస్టర్ అయ్యింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ పై పక్కాగా కేసు నమోదైంది. కానీ చట్టం ఆ నలుగురిని నిర్లక్ష్యం కింద మాత్రమే పరిగణించి శిక్ష వేయకుండా బెయిల్ మీద వదిలేసింది. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళను చంపలేదు కాబట్టి. వాళ్లకున్న డబ్బు, పలుకుబడి వాళ్ళను కాపాడింది. ఆ రోజు డాక్టర్ ఆనంద్ కోర్టు మెట్ల మీద రక్తపు కన్నీరు కారుస్తూ ఒక శపథం చేశాడు. చట్టం వీళ్లకు శిక్ష వేయదు, ఎందుకంటే వీళ్లకు చంపాలన్న ఉద్దేశం లేదు. సరే, అయితే ఉద్దేశం లేని వ్యక్తులతోనే నేను వీళ్లను కిరాతకంగా చంపిస్తాను, చట్టం చేయలేని న్యాయాన్ని నేను చేస్తాను, న్యాయాన్ని నా చేతుల్లోకి తీసుకుంటాను అని ఒక బలమైన శపథం చేశాడు. ఇదంతా తెలుసుకున్న అర్జున్కి ఆ సైకో డాక్టర్ వేసిన ప్లాన్ తాలూకు టార్గెట్ పూర్తిగా అర్థమైంది. ఇది ఒక తండ్రి పగ, న్యాయం జరగనప్పుడు పుట్టిన రాక్షసత్వం అని అర్జున్కు క్లియర్గా అర్థమైపోయింది. ఒక తండ్రిగా తన కుటుంబాన్ని కోల్పోయిన ఆనంద్ బాధలో న్యాయం ఉంది. చట్టం శిక్షించలేనప్పుడు అదే చట్టానికి దొరకకుండా ఎలా శిక్షించాలో అతను వేసిన ప్లాన్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా.
ఉద్దేశం లేని వ్యక్తులతో ఉద్దేశం లేకుండానే హత్య చేయించడం. ఇది ఒక పర్ఫెక్ట్ రివెంజ్ ప్లాన్. కానీ అర్జున్ ఇప్పుడు ఆనంద్ని ఎలా ఆపుతాడు? ఆడియో రికార్డింగ్స్ని ఎలా పట్టుకుంటాడు? అసలు క్లైమాక్స్లో వచ్చే ఆ పెద్ద ట్విస్ట్ మనకెలా షాక్ ఇస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఆనంద్ కుట్రకు కారణం తెలిసింది, లాజిక్ కూడా తెలిసింది. కానీ కోర్టులో డాక్టర్ ఆనంద్ను నిలబెట్టాలంటే ఆధారం కావాలి. డాక్టర్ నోటితో మాట్లాడి బ్రెయిన్ వాష్ చేశాడు. ఆ మాటలకేమో రికార్డింగ్ ఉండదు కదా. ఒక పోలీస్ ఆఫీసర్గా తన తమ్ముణ్ణి కాపాడుకోవాలంటే డాక్టర్ను అరెస్ట్ చేయడానికి పక్కా సైంటిఫిక్ ప్రూఫ్ కావాలి అని అర్జున్ మైండ్ ఒక సూపర్ కంప్యూటర్లా ఆలోచిస్తుంది. దాంతో అర్జున్ అర్ధరాత్రి తన క్రైమ్ టీంతో డాక్టర్ ఆనంద్ క్లినిక్కి చేరుకున్నాడు. ఆ క్లినిక్ యొక్క తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. ఆ క్లినిక్ మొత్తాన్ని అణువణువునా వెతికారు. అక్కడున్న కంప్యూటర్స్ని హ్యాక్ చేశారు. కానీ అందులో అన్ని నార్మల్ మెడికల్ రిపోర్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవు. డాక్టర్ ఆనంద్ ఏ ఒక్క చిన్న తప్పుని కూడా వదలలేదు. పక్కా ప్రొఫెషనల్ గా తను చేసిన నేరాలను కవర్ చేశాడు. సరిగ్గా అప్పుడే అర్జున్ క్లినిక్ మొత్తాన్ని వెతికినప్పుడు అతని చూపు డాక్టర్ ఆనంద్ క్యాబిన్ లో ఉన్న కొన్ని థెరపీ హెడ్ ఫోన్స్ మీద పడింది. బ్రెయిన్ రిలాక్సేషన్ పేరుతో పేషెంట్లను ఒక చీకటి గదిలో కూర్చోబెట్టి బయటి శబ్దాలు పేషెంట్లకు వినిపించకుండా వాళ్ళ చెవులకు ఈ హెడ్ ఫోన్స్ పెట్టి మ్యూజిక్ వినిపించేవాడు డాక్టర్ ఆనంద్. అర్జున్ ఆ హెడ్ ఫోన్స్ పక్కన ఉన్న పెన్ డ్రైవ్, మెమరీ కార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాడు. ఆ పెన్ డ్రైవ్స్ లో వేరువేరు పేషెంట్లకు సంబంధించిన ఫోల్డర్స్ ఉన్నాయి. లక్ష్మి ఫోల్డర్ లో ఉన్న ఆడియో ఫైల్ ని ఫోరెన్సిక్ ఇంజనీర్ డీకోడ్ చేసినప్పుడు డాక్టర్ ఆనంద్ యొక్క కిరాతక గొంతు బయటపడింది. ఆ కంప్యూటర్ స్క్రీన్ మీద ఆడియో వేవ్స్ చూసి ఆ ఇంజనీర్ వణికిపోయాడు. అతనికి చెమటలు పట్టేశాయి. సార్, ఇది మామూలు మ్యూజిక్ కాదు. ఈ మ్యూజిక్ వెనుక మామూలు మనిషి చెవికి కూడా వినిపించని ఫ్రీక్వెన్సీలో కొన్ని వాయిస్ రికార్డింగ్స్ దాగి ఉన్నాయి సార్. ఇది బైనారల్ బీట్స్ అనే టెక్నిక్. మన కాన్షియస్ మైండ్ మ్యూజిక్ వింటుంటే సబ్ కాన్షియస్ మైండ్ ఈ రికార్డింగ్స్ ని వింటుంది సార్. ఈ రికార్డింగ్స్ పేషెంట్ల మైండ్ ని ప్రోగ్రామ్ చేస్తున్నాయి అని గట్టిగా అరిచాడు. అదంతా విని షాక్ అయిన అర్జున్ ఆ వాయిస్ ని వాల్యూమ్ పెంచి ప్లే చేయమన్నాడు. ఆ స్పీకర్లలో నుంచి డాక్టర్ ఆనంద్ గొంతు కిరాతకంగా ఒక మంత్రం జపించినట్లు వినిపిస్తుంది. లక్ష్మి, నీ బాధకు కారణం ఆ కూరగాయల వ్యాపారి రంగా. వాడిని చూసిన వెంటనే నీ మెదడు చచ్చుబడిపోవాలి. నీ చేతికి ఒక కత్తి దొరకాలి. నువ్వు వాణ్ణి కిరాతకంగా నరికి నరికి చంపాలి. కిరణ్, ఆ కాంట్రాక్టరే నీ పాలిట శత్రువు. వాడిని చూడగానే నీ రక్తం మరిగిపోవాలి. నీ చేతులతోనే నువ్వు వాడి గొంతు కోసేయాలి అని ఉంది. అది వినగానే అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తమ్ముణ్ణి ఒక సైకోగా మార్చడానికి కౌన్సిలింగ్ పేరుతో వాడిచ్చిన ఈ సబ్లిమినల్ ఆడియో ట్రాక్స్ కోర్టులో సమర్పించడానికి తిరుగులేని సైంటిఫిక్ ఎవిడెన్స్ అని అర్జున్కి అర్థమైంది. డాక్టర్ ఆనంద్ ప్లాన్ కూడా ఇక్కడే ఫెయిల్ అయ్యింది. మరుసటి రోజు ఉదయం డాక్టర్ ఆనంద్ తన క్లినిక్ కి వచ్చేసరికి ఇన్స్పెక్టర్ అర్జున్ వాడి టేబుల్ మీద కూర్చొని ఉన్నాడు. టేబుల్ మీద ఆడియో డివైస్ కూడా ఉంది. ఆనంద్ ఆ డివైస్ ను చూడగానే మొదటిసారి అతని ముఖంలో ఒక చిన్న వణుకు పుట్టింది. తన ప్లాన్ ఎక్కడ దెబ్బతినిందో అతనికి ఇప్పుడు అర్థమైంది. అర్జున్ టేబుల్ మీద నుంచి లేచి ఆనంద్ కాలర్ పట్టుకొని, అందరి మెదళ్లతో ఆడుకుంటున్నావు కదరా సైకో, నీ ఆడియో రికార్డింగ్స్ నా చేతికి చిక్కాయి. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 109 మరియు సెక్షన్ 115 కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నానురా. నా తమ్ముణ్ణి కోర్టులో నిర్దోషిగా నిరూపించి నిన్ను జీవితాంతం చీకటి గదిలో పడేయడానికి ఈ ఆధారాలు నాకు చాలు అని గట్టిగా అరిచాడు అర్జున్. కానీ ఆనంద్ ఏమాత్రం భయపడలేదు. పైగా వికృతంగా ఒక నవ్వు నవ్వాడు. వాడిలో ఉన్న ఒక రకమైన అహంకారం అప్పుడు బయటపడింది. అర్జున్, నేనొక దేవుణ్ణి. చట్టం చేయలేని పనిని నేను నా సైకాలజీతో చేశాను. నా భార్య బిడ్డలను చంపిన వాళ్ళను నేను చంపేశాను. నా టార్గెట్ ఇప్పుడు నేను రీచ్ అయిపోయాను. నా ప్రతీకారం కూడా తీరిపోయింది. ఇప్పుడొచ్చి నువ్వు నన్ను అరెస్ట్ చేసినా నాకు ఏ బాధ లేదు. నా కూతురి ఆత్మకు శాంతి దొరికింది అని గర్వంగా చెప్పాడు. అప్పుడు అర్జున్ ఆనంద్ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ ఒక భయంకరమైన మాట అన్నాడు. నీ కూతురి ఆత్మకు శాంతి దొరికిందా ఆనంద్? నిజంగా నువ్వు చంపించిన వాళ్ళే నీ కూతురి చావుకి కారణమా? ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ముందే ఆ మాల్ సెక్యూరిటీ గార్డ్, సార్ ఇక్కడ పవర్ ఫ్లక్చువేట్ అవుతుంది, బయటకు వెళ్ళిపోండి సార్, చిన్నపిల్ల ఉంది కదా ఎందుకు రిస్క్ అని చెప్పినా వినకుండా కేవలం నీ పంతం కోసం భార్యా బిడ్డలను లోపలే ఉంచి వాళ్ళ చావుకు అసలు కారణమైంది నువ్వే కదరా. నీ అహంకారమే వాళ్ళను బలి తీసుకుంది. నీ మనసుని నువ్వే మోసం చేసుకొని ఇతరుల మీద నింద వేసి నువ్వు ఎస్కేప్ అవుతున్నావు అంతే అని ఆనంద్ మనసులో ఉన్న ఒక పాత గాయాన్ని, ఒక భయంకరమైన గిల్టును అర్జున్ బయటకు లాగాడు.
అది వినగానే ఆనంద్ ముఖం పాలిపోయింది. వాడి మనసులోని అసలు నిజం బయటపడేసరికి అతను తట్టుకోలేకపోయాడు. దాంతో ఆవేశంగా, లేదు నేను కాదు, నేను దానికి కారణం కాదు, వాళ్ళే కారణం, నేనేం తప్పు చేయలేదు అని అరుస్తూ ఆనంద్ తన జుట్టు పీక్కుంటూ కింద పడిపోయాడు. ఒక సైకలాజికల్ మాస్టర్ మైండ్ తన గిల్ట్ బయటపడేసరికి తన కంట్రోల్ కోల్పోయి పిచ్చివాడిలా మారాడు. చూసారా, ఒక సైకో కిల్లర్ ఎంత పెద్ద ప్లాన్ వేసినా వాడి మనసులో ఉన్న గిల్ట్ ముందు వాడు ఓడిపోక తప్పదు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆనంద్ వేరే వాళ్లను బలి చేశాడు. కానీ అర్జున్ ఒక్క మాటతో వాడి అసలు సైకాలజీని బ్రేక్ చేశాడు. మనుషుల మెదళ్లతో ఆడుకునే వాడే తన మెదడు కంట్రోల్ తప్పి పిచ్చివాడిగా మారడం చూస్తే కర్మ ఇచ్చే అల్టిమేట్ శిక్ష ఇదే అనిపిస్తుంది. ఈ డార్క్ సైకలాజికల్ ఎమోషన్ మనందరికీ ఒక పెద్ద లెసన్ ఇస్తుంది. అర్జున్ వాడి చేతులకు బేడీలు వేశాడు. కోర్టులో ఆ సబ్లిమినల్ ఆడియో ట్రాక్స్, సైకలాజికల్ ఎక్స్పర్ట్స్ యొక్క రిపోర్ట్స్ ఆధారంగా డాక్టర్ ఆనంద్కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అతని మెడికల్ లైసెన్స్ కూడా రద్దయింది. వాడి జీవితం జైల్లోని 4 గోడల మధ్య అంతమైపోయింది. కిరణ్, లక్ష్మి, ప్రకాష్, రాహుల్ ఈ నలుగురు డాక్టర్ చేతిలో బ్రెయిన్ వాష్ కు గురైన బాధితులు అని కోర్టు నిర్ధారించింది. వాళ్లను సైకియాట్రిక్ రీహాబిలిటేషన్ కు పంపించారు. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ కొత్త జీవితం మొదలయ్యింది. 6 నెలల తర్వాత రీహాబ్ సెంటర్ నుండి నార్మల్ మనిషిలా బయటకొచ్చిన తన తమ్ముడు కిరణ్ని కౌగిలించుకొని అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒక అన్నగా తన బాధ్యతను నెరవేర్చినందుకు అతనికిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. కత్తులు, తుపాకులతో చేసే హత్యల కంటే ఒక మనిషి మెదడులో మాటలతో విషం నింపి వాళ్లను ఆయుధాలుగా మార్చడం ఎంత భయంకరమో, ఆ సైకలాజికల్ ఉచ్చులో పడితే మనిషికి తన మీద తనకే కంట్రోల్ లేకుండా ఎలా సైకోగా మారుతాడో నిరూపించిన ఈ కథ వినే ప్రతి ఒక్కరిని తమ ఆలోచనలను తామే అనుమానించేలా చేసి ఒక డార్క్ సైకలాజికల్ ఎమోషన్తో ముగుస్తుంది. ఇది కేవలం కథ కాదు, మానవ మెదడులోని చీకటి కోణాలకు ఒక ప్రత్యక్ష రూపం. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు పెట్టే ఒక పాజిటివ్ కామెంట్ మాకు ఎంతో బూస్టప్ ఇచ్చినట్లుంటుంది.